ఇది పొట్ట గురించి చాలా మంచిగా ఉంటుంది. లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, పొట్ట అధికమైన పొట్ట, వాళ్ళకి పొట్టలో పెరిగిపోయినటువంటి కొవ్వును కరిగించుకోవడానికి ఇది చాలా మంచిగా ఉంటుంది. సర్వైవల్ స్పాండిలైటిస్, గొంతు వెనుక ఉండేటటువంటి ఎముక, వీటన్నిటి గురించి ఇది లాభదాయకంగా ఉంటుంది. ఊపిరితిత్తులు, ఉబ్బస వ్యాధి, శ్వాస సంబంధించిన వ్యాధులకు ఇది మంచి ఉపయోగంగా ఉంటుంది. రిలాక్స్. బద్ధ పద్మాసన్. వెరీ గుడ్. బద్ధ పద్మాసన చేతులు, భుజములు మరియు వీపు భాగం కొరకు ఇది బాగా ఉపయోగంగా ఉంటుంది. అనవసరమైనటువంటి కొవ్వును రిమూవ్ చేస్తుంది. రిలాక్స్. వక్రాసన. నడుము కొవ్వును తగ్గిస్తుంది. కాలేయం మరియు ప్లీహంనకు లాభంను చేకూరుస్తుంది. రిలాక్స్. గోముఖాసన. గోముఖాసన. ఇది సయాటికా చికిత్సలో ఉపయోగపడుతుంది. మూత్రపిండాలకు ఇది మంచిగా పనితీరులో మంచి మెరుగ్గా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మధుమేహం, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిగా ఉంటుంది. రిలాక్స్. గర్భాసనం. గర్భాసనం సంపూర్ణ జీర్ణక్రియకు ఇది మంచిగా ఉపయోగపడుతుంది. పిల్లలు వీళ్ళ చాలా కష్టపడ్డారు ఈ యొక్క ఆసనం చేయడానికి. రిలాక్స్. గరుడాసనం. చేతులు మరియు పాదాల నొప్పులకు ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. రిలాక్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, శీర్షాసనం. శీర్షాసనం. రిలాక్స్. ఇది చేయడానికి చాలా కష్టపడ్డారు పాపం పిల్లలు. తల మరియు ఆ పైభాగానికి, భుజాలు మరియు చేతులకు మంచిగా బలాన్ని చేకూరుస్తుంది.